మా ఊరికి రోడ్లు వేసేసారు. మామా, మా ఊరి పేరు పెదరంటకొల్లం. మా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా కానీ అన్నిటికంటే పెద్ద సమస్య మా ఊరి రోడ్సే మామ. సరైన రోడ్స్ చూసి దాదాపు 15 సంవత్సరాలు అయిపోతుంది. మధ్యలో చిన్నపాటి మరమ్మతులు చేసినా గానీ అవి ఎంతో కాలం నిలవలేదు. నా చిన్నతనంలో అనుకుంటా మా రిలేటివ్స్ ని మా ఊర్లో జరిగే జాతరకు రమ్మంటే ముందు మీ ఊరు రోడ్స్ వేయనీరా వస్తామనేవాళ్ళు. అంతేకాదు మామ, మా ఊరు రోడ్స్ మీద 1 సెంటెన్స్ ఆఫ్ జోక్ కూడా ఉండేది. అదేంటో తెలుసా? ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే మా ఊరు రోడ్స్లో ఆటో మీద వెళ్తే దారిలోనే డెలివరీ అయిపోతుంది అనేవాళ్ళు. అది జోకే అయినా కానీ మా రోడ్స్ చూసేటప్పుడు మాకు కూడా ఒకానొక సందర్భంలో మాకే అనిపించేది. అంతేకాదు మామ, మండుటెండల్లో మా రోడ్స్ మీద వెళ్తుంటే మేము రోడ్స్ మీద వెళ్తున్నామా లేక దుమ్ములో వెళ్తున్నామా అని అనిపించేది. వర్షాకాలం అయితే అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అక్కడ దారి ఎక్కడ ఉందో గొంతెక్కడ ఉందో కూడా తెలియకుండా వెళ్ళేవాళ్ళం. ఒకానొక టైంలో అనిపించేది మా రోడ్స్లో రొయ్య పిల్లని వేసి పెంచుకుంటే బాగుండేదని. కానీ ఇన్నాళ్ళకి మా ఊరు రోడ్స్కి కొత్త రూపం వచ్చింది మామ. మా ఊరు రోడ్స్ మీద నా ఒక్కడు ఒపీనియనే కాదు, ప్రజల ఒపీనియన్ కూడా వాళ్ళ మాటల్లోనే వినాలి. మన ఊరు రోడ్లు బట్టి నీకు ఏమనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. రోడ్డు వేసినందుకు చాలా సంతోషం. నిడమర రోడ్డు వేయడం వల్ల నీకు ఎలా అనిపించింది? బాగానే ఉందనిపించింది. అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంది కదా. అయితే ప్రీవియస్లీ 30 minutes పట్టేది, ఇప్పుడు 5 minutes. చాలా ఈజీగా ఉంది. అయితే స్మూత్ అండ్ ఈజీ. స్మూత్ అండ్ ఈజీ. ఇంటర్కల్ ఆటో డ్రైవర్ అండి. 15 సంవత్సరాలు అయింది రోడ్డు వేసి. ఇప్పుడు రోడ్డు లేదు, ఇప్పుడు వేసారు రోడ్డు. ఎంత ఆనందంగా ఉంటే నిడమర నుంచి ఇంటర్కల్ పత్తేపరాలన్నా చాలా స్పీడ్కి వెళ్తున్నాం. దానివల్ల మాకు చాలా ఉపకారం అండి. జనం ఎక్కుతారు, జనాన్ని తీసుకెళ్తాం. గణపరం దాకా కూడా రోడ్డు చాలా బాగుందండి. ఈ రోడ్డు వేసిన వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు.